తీసే రక్తం మేకలు గొర్రెలది. ఆ పని చేస్తున్న వ్యక్తి ఒక ప్లంబర్. కానీ దాని మీద రాసున్నది మాత్రం హ్యూమన్ బ్లడ్ అని. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల ప్యాకెట్ల రక్తం అక్కడ స్టోర్ చేసి పెట్టారు. ఇంతకు ఈ రక్త పిశాచులు ఏం చేస్తున్నారు? మూగ జీవాల రక్తాన్ని ఇలా వందల ప్యాకెట్స్ లో ఎందుకు సేకరిస్తున్నారు? దానిపై హ్యూమన్ బ్లడ్ అనే స్టిక్కర్ ని ఎందుకు వేశారు? తీసే రక్తం మేకలు గొర్రెలది. ఆ పని చేస్తున్న వ్యక్తి ఓ ప్లంబర్. దానిపై ఉన్నది మాత్రం హ్యూమన్ బ్లడ్ అనే స్టిక్కర్. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల ప్యాకెట్ల రక్తం అక్కడ స్టోర్ చేసి పెట్టారు. ఇంతకు ఈ రక్త పిశాచులు ఏం చేస్తున్నారు? మూగ జీవాల రక్తాన్ని ఇలా వందల ప్యాకెట్లలో ఎందుకు సేకరిస్తున్నారు? దానిపై మనిషి రక్తం అనే స్టిక్కర్ ఎందుకు వేశారు? మేడ్చల్ జిల్లాలో టీవీ9 తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. రహస్యంగా మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఆపరేషన్ లో అనేక విషయాలు బట్టబయలయ్యాయి. ఏం బ్లడ్ సప్లై? సీ బ్లడ్. అక్కడ సీ బ్లడ్ అంటే మనుషులదా, పందులదా, గొర్రెలదా? మనుషులది కాదు, ఓన్లీ మేకలది, గొర్రెలు. మేకల గొర్రెలు తీసుకునేది ముందా? రైట్ ఉందా? రైట్ అంటే ఈ కంపెనీలు చాలా ఉన్నాయి సార్. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సత్యనారాయణ కాలనీ అది. గొర్రెలు మేకల నుంచి అక్రమంగా రక్తాన్ని సేకరిస్తుంది ఓ ముఠా. సోను మటన్ షాప్ లో అనేక సంవత్సరాలుగా ఈ దారుణమైన దందా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది. దీనిపై నిఘా పెట్టిన టీవీ9 టీం మటన్ షాప్ లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేయించింది. మటన్ షాప్ యజమాని సోనుతో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్ ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఫ్రిజ్ లో దాచిపెట్టిన దాదాపు 180 రక్తపు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మూగ జీవాల నుంచి రక్తం సేకరించడానికి వెటర్నరీ డాక్టర్ అవతారమెత్తాడు ఒక ప్లంబర్. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట గొర్రెలు మేకల నుంచి లీటర్ల కొద్దీ రక్తం తీసేస్తూ వాటికి నరకం చూపిస్తున్నాడు. అనేక ఏళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. అనుమతులు లేకుండా లీటర్ల కొద్దీ రక్తం సేకరించి లీటర్ రక్తం 5,000 రూపాయలకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నాడు నిర్వాహకుడు. ఇలా గొర్రెలు మేకల నుంచి రక్తం సేకరించాలంటే అందుకు లైసెన్స్ ఉండాలని, అలాగే వెటర్నరీ డాక్టర్ సమక్షంలోనే ఇది జరగాలని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో షాపు యజమాని సోనుతో పాటు జంతువుల నుంచి అక్రమంగా బ్లడ్ సేకరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వెటర్నరీ డాక్టర్ మాత్రమే తీయాలి, లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే దీనికి పర్మిషన్ ఉంటుంది. బట్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్ తీయకుండా అన్నోన్ పర్సన్ తీస్తా ఉన్నాడు. దీన్ని వైలేట్ చేసి వాళ్ళు బ్లడ్ తీయడం జరుగుతుందండి. ఇది ల్యాబ్కే పంపిస్తున్నానండి, మనకు కన్ఫర్మ్ అయింది. బట్ తీయాల్సిన వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో తీయట్లేరు. యాక్చువల్గా ఈ గొర్రెల ఏదైతే ఉందో చికెన్ షాప్ అతను సోను అని చెప్పేసి వాళ్ళు తీస్తా ఉన్నారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎవరెవరు కల్పిట్స్ ఉంటారో వాళ్ళనే చూస్తామండి. వీళ్ళు లీగల్గా తీస్తున్నారా, ఇల్లీగల్గా తీస్తున్నారా అని చెప్పేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్లో మేము భాగంగా అవన్నీ కూడా ముందుకెళ్తాం. మూగ జీవాల రక్తాన్ని ఇలా ఎందుకు సేకరిస్తున్నారు? పరిశోధనల కోసమైతే ఇంత గుట్టుగా సేకరించడానికి కారణమేంటి? ఈ రక్తానికి హ్యూమన్ బ్లడ్ అనే స్టిక్కర్ దేనికి? ఈ దారుణమైన దందా వెనుక ఎవరున్నారు? ఈ రక్తాన్ని మనుషులకు వాడితే పరిస్థితేంటి? ఇప్పుడు ఇవే అంశాలు అనేక అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఇలా గొర్రెలు మేకల నుండి అడ్డగోలుగా రక్తం లాగేయడం వల్ల ఆ మూగజీవాలు రక్తహీనతకు గురవుతాయి. తీవ్రమైన నీరసంతో 1-2 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వాటిని వెంటనే మటన్ షాపులకు విక్రయిస్తూ ఉంటారు. అలాగే తమ స్వార్థం కోసం ప్రాణాలతో ఉన్న జంతువుల్ని ఇలా హింసించడం చట్టరీత్యా నేరమే కాదు, వికృత చేష్ట కూడా. మూగ జీవాల నుంచి తీసిన రక్తపు ప్యాకెట్లపై హ్యూమన్ బ్లడ్ అని రాసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాంతో ఈ బ్లడ్ ఎక్కడికి పోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెట్వర్క్ కి సంబంధించి పోలీసులు కూపీలాగుతున్నారు.